హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో వచ్చేసి శనగల తాలింపు చేయబోతున్నానండి. దీన్నే శనగల గుడాలు అంటారు, శనగల గుగ్గిళ్ళు అని కూడా కొందరు అంటారండి. ఏ సైడ్ వాళ్ళకు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేరు ఇలా పెట్టేశారు. మా సైడ్ అయితే మేమైతే గుడాలు అంటాం. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇక్కడ నుంచి శనగలు అనేవి అయితే ఉడికించే తీసేసుకున్నాను ఫస్టే. ఎలా అంటే ఒక 3-4 అవర్స్ అయితే వాటర్లో నానబెట్టేసి తర్వాతకి వచ్చేసి కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చేదాకా సాల్ట్ వేసి ఉడికించి పెట్టేశానండి. ఆల్రెడీ వీటికి సాల్ట్ పట్టించే ఉన్నాయి. వీటిని చూసారు కదా, ఇలా ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిలోకి నేనైతే ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ కారపొడి వేస్తున్నాను. ఈ రెండింటిని ఈ శనగలకి బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఇలా కలపడం వల్ల మనకి చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. పోపులో కంటే ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మన శనగల తాలింపు కోసం అయితే స్టవ్ వెలిగించేసి అయితే తాలింపు కోసము బాండీ పెట్టేసుకొని దానికి కావాల్సినంత ఆయిల్ అనేది అయితే వేసేసానండి. చూసారు కదా, ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ అయితే జీలకర్ర వేసాను. అది కొంచెం చిటపటలాడాక ఒక 5-6 పచ్చిమిర్చి అండి చీరి వేసాను. అవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలాగే ఒక 4 రెమ్మల కరివేపాకు, దీన్ని కూడా చాలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్నాక ఒక పెద్ద సైజు ఆనియన్ అండి ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మనకు ఆనియన్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 to 6 మినిట్స్ దాకా ఉడికించడం వల్ల మనకు ఉల్లిగడ్డలు అనేవి ఇలా మగ్గిపోతాయి కదా. చూసారు కదా, ఇలా మనకు లైట్ కలర్కు మారిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను. పసుపు అనేది కూడా ఈ మొత్తం ఉల్లిపాయలకు కలిసేలా కలుపుకోవాలండి. అలాగే ఫస్ట్ మనమైతే గుగ్గిళ్ళకు అదేనండి శనగలకు కారం అండ్ అల్లం కలిపి పెట్టాం కదా, అది కూడా ఇందులో వేసేసి ఈ ఆయిల్లో ఉల్లిపాయలు గుగ్గిళ్ళన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలండి. మనకి ఇందులో ఎంత ఎక్కువ ఆనియన్స్ ఉంటే అంత బాగుంటుందండి. చాలా ఇష్టంగా తినేవారు ఉంటారు, కొందరు పచ్చి వేసుకొని తినేవాళ్ళు కూడా ఉంటారు. కానీ నాకైతే ఇలా వేయడమే ఇష్టం అండి. మా ఇంట్లో మా హస్బెండ్కి ఇలా చాలా ఇష్టం వేయడం. దీంట్లోకి మనమైతే ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర అండి వేస్తున్నాను. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. స్మెల్ అనేది కూడా నాకైతే చాలా బాగా వస్తుంది, సూపర్గా ఉంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. దీంట్లోకి అయితే లైట్గా నేనైతే ధనియా పొడి వేస్తున్నానండి. అది వేసాక కొంచెం హైలో గ్యాస్ పెట్టేసుకొని ఒక్కసారి బాగా చిటపటలాడేలా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా చేయడం వల్ల ఆ ఫ్లేవర్స్ అనేవి మనకి శనగలకైతే చాలా బాగా పడతాయి. మరి అయిపోయిందండి. లాస్ట్కి వచ్చేసి అయితే మనమైతే ఒక ప్లేట్లో వేసుకుంటున్నాం. మరి ఎలా ఉంది వీడియో అయితే నచ్చిందా? మరి నచ్చితే మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా స్టైల్లో అయితే నేను ఇలా చేస్తాను, మీరు కూడా ఇలానే చేసేది ఉన్నా కూడా ఒకవేళ వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. లాస్ట్ వచ్చేసేది దీంట్లోకి అయితే నిమ్మరసం అయితే పిండుతున్నాను. మీ ఇష్టం అండి, అది ఆప్షనల్. మీకు నిమ్మరసం ఓకే అయితే పిండుకోవచ్చు, లేకపోతే లేదు. కొందరైతే చాలామంది అయితే పచ్చి ఆనియన్స్ అయితే వేసుకొని నిమ్మరసం వేసుకొని అయితే తింటూ ఉంటారు. నాకైతే అలా చాలా బాగా ఇష్టము. మరి ఎలా ఉంది వీడియో? నచ్చింది కదా, లైక్ మీ ప్లీజ్.